హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని వ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు అండి. భోగి ముందు రోజు వీడియో అయితే ఇది. ఇంకా ఎక్కువ అయిపోయిందనేసి, దగ్గు ఎక్కువ అయిపోయిందనేసి మా హస్బెండ్ హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చారు. ఇదండి మా ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్. చాలా పెద్దదండి హాస్పిటల్. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. వెళ్తున్నామండి. ఇంకా వెళ్ళి చెక్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను. లోపలైతే వీడియో తీయలేదండి, వాళ్ళంతా ఉన్నారనేసి. బయటకైతే చూపించుకొని వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపే కంప్లీట్ అయిపోతుంది. అన్ని టెస్టులు కూడా ఈజీగా కంప్లీట్ చేస్తారు. ఇంకా నన్ను ఫస్ట్ టైం కదా 4 డేస్ ట్యాబ్లెట్స్ యూస్ చేయమని ఇచ్చారండి. ఇంకా వచ్చిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేసి ఇంకా ఈ విధంగా బయట కూడా ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను. పుల్లలు కూడా అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. పొద్దున్నే చలికి ఎక్కడికి వెళ్తామనేసి. మా ఇంటి దగ్గర ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఎలా ఒళ్ళు బాగాలేకపోయినా మా ఇంటి ముందు మాత్రం నేనైతే ఎప్పుడు అందంగా అలంకరించుకోవాలనుకుంటాను. ఎంత ఒళ్ళు బాగాలేకపోయినా కనీసం చిన్న ముగ్గైనా వేసుకుంటానండి. నాకెందుకు అది ఒక ఆశ అలానే ఉంటుంది. ఇల్లు కానివ్వండి, ఎంత బాగాలేకపోయినాను క్లీన్ మాత్రం కంపల్సరీగా చేసుకుంటాను. బయట మాత్రం ఎప్పుడు ఇలా కలకలలాడుతూ ఉండాలని నాకు ఇష్టము. మా ఇంటి దగ్గర ఎలా ఉందండి ముగ్గు, భోగి పండగ ముగ్గు అండి ఇది. డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశాను. ఎప్పుడు మామూలు ముగ్గులే వేస్తానండి. ఫస్ట్ టైం అయితే ఇలా ట్రై చేశాను. మా ఇంటి దగ్గర ఉన్న బస్వన్నని చూడండి ఎంత బాగున్నాడో, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంకా నైట్ అయితే ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను. నేను కలర్స్ ఆ రోజు చేశాను కదండి, మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఆ కలర్స్ అండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని నార్మాలిటీ కూడా ఉన్నాయిలేండి. మిడిల్లో వేసింటే మాత్రం నేను రెడీ చేసినవి కలర్సే. ఇంకా బయట ఈ విధంగా అంతా శుభ్రం చేసుకునేసి, ఇది మార్నింగ్ ఉదయం అండి. ఉదయం త్వరగా లేచాము. నైట్ అంటే నాకు నిద్ర లేదండి సరిగా. ఒకటే దగ్గు అయితే ఎక్కువ అయిపోయింది. నా వల్ల అయితే కావడం లేదు. ఇంకా సరే లేచి అప్పటికి కొంచెం తెల్లవారిపోయింది. 5:45 అలా అవుతుంది. సరే వెళ్దాం పదండి. మా పిల్లలు నేను లేస్తే వెంటనే లేసేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళకి నైట్ చెప్పాను కాబట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్ని ఎందుకు మిస్ చేద్దామనేసి ఎంత బాగాలేకపోయినా ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు మళ్ళీ మేము ఊరికి ఎక్కడికి వెళ్ళలేదు కదండి. ఇంకా వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు, ఎలానో ఉంటుంది కదా. వాళ్ళకన్నా ముందు నేనే డిసప్పాయింట్ అవుతానండి. కొంచెమన్నా నాకు ఇలా చేసుకోకుంటే ఏదో మిస్ అయిపోయాను ఇయర్ అనిపిస్తుంది. ఇంక ఇయర్ అంతా నాకు డిస్టర్బెన్స్గానే అనిపిస్తుంది. ఏదో ఏదో మిస్ అయిపోయినాను, ఎందుకో మిస్ అయిపోయినాను అనేసి. అదే సరే మా ఇంటి దగ్గర చేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకుంటే సరే చేసుకున్నానే తృప్తన్న మిగిలిపోతుంది. ఇంక ఇలా ఉదయాన్నే చలికండి ముట్టుకోవడం లేదు. కర్రలు పుల్లలు లోపల వేస్తుంటే సరిపోయిండేది. నేను బయట పెట్టాను కదా, కొంచెం చలికైతే ముట్టుకోలేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ కల్లా మళ్ళీ పేపర్స్ అవి ఇవి వేసింటే మళ్ళీ ముట్టుకున్నాయి. ఇంకా మా ఇంటి దగ్గర భోగి అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. సెలబ్రేషన్ అంటే ఏం లేదులేండి, పిల్లల ఎంజాయ్మెంట్ కోసం కొంచెం అలా చేసుకున్నాను అంతేను. వాళ్ళకి ఆ రోజు స్కూల్ ఉండిందండి. స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి అంత మేము కూడా మా హస్బెండ్ కూడా డ్యూటీ అయితే ఉందండి. ఇంకా ఆయన హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా మేము అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదులేండి. జస్ట్ పూజ వరకు చేసుకునేసి ఇంక ఈ విధంగా భోగి మంటలు వేసుకున్నాము అంతేను. ఇంక అంతేకాని ఏం పెద్ద అయితే ఏం అనుకోలేదు. హెల్త్ బాగుంటే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తుండేవాదండి. ఊరికొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన కొంచెం బాగుండేది. అక్కడ పల్లెటూరు కదండి, చాలా బాగా చేసుకుంటారు. ఇంకా అందరూ ఈ ఫెస్టివల్కి రిలేటివ్స్ అందరు కూడా బాగా వస్తారు. నేనే వెళ్ళలేదు. మా అమ్మ అయితే చాలా ఫీల్ అయిపోయింది రాలేదనేసి. సరేలే హెల్త్ చూసుకో, మళ్ళీ ఇప్పుడు ముందే చలికాలం కదా, ముందే మీకు ఎక్కువ చలిగా ఉంటుంది చూసుకో, పొద్దున్నే లేయకు అని చెప్పారు. నేను ఆల్మోస్ట్ ఉదయం లేయడం తగ్గించానండి. ఇంతకుముందు అయితే పొద్దున్నే లేచి చేసుకునేదాన్ని. బయట కూడా క్లీన్ చేసుకోవడం ఇప్పుడు నైటే చేసుకుంటున్నాను. పొద్దున్నే లేయలేకపోతున్నాను చలికి. టైం కూడా ఒక్కేటికి అయిపోతుందని జస్ట్ అలా లేస్తున్నాను. వెంటనే కిచెన్ దగ్గర కర్రీ చేసి రైస్ చేసాక టైం అయిపోతుంది. టిఫిన్ చేసేంత టైం కూడా సరిపోవట్లేదు నాకు. ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే భోగి మంటలు అయితే పెట్టుకున్నామండి. ఇంకా తర్వాత ఇంకా తెల్లవారిపోతుంది. ఇక్కడ ఎవరు పెద్దగా చేసుకున్నట్టున్నారండి, జస్ట్ ఒక్కరు కూడా వేయలేదు నాకు తెలిసిన వాళ్ళలో. ఇక్కడ మా ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు అన్నాను కదండి. మా చిన్న అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళంతా, సింధు అక్క వాళ్ళంతా అందరూ ఫెస్టివల్కి అయితే ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా 1 వీక్ అలా అయితే రారు. ఇంకా నాకు మా పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయండి. వాళ్ళకు కూడా ఉన్నాయి, సేమ్ స్కూలే, కానీ
వాళ్ళు ఆ టైం కల్లా వచ్చేస్తారు. ఇంకా నాకు ముందే హెల్త్ బాలేదు. ఇంత ఎమర్జెన్సీకి వెళ్ళి మళ్ళీ వచ్చాననుకోండి ఇంకా ఎక్కువ అయిపోతుందనేసి నేనే వెళ్ళలేదు. అయినంత జర్నీ చేయాలన్నా నైట్ అంతా కష్టం కదండీ! ఇంకా పిల్లల్ని తీసుకొనేసి ఇంకా అది కాక మా హస్బెండ్ రాడు. తనకు జాబ్ ఉంది కదా! తనకి హాలిడే అయితే ఇవ్వలేదు. సరే అనేసి ఇంకా మేము కూడా డ్రాప్ అయిపోయినాంలెండి ఇంకా. నాకు కూడా కొంచెం ఫీల్‌గానే ఉంది వెళ్ళలేదనేసి. కానీ ఏం చేస్తామండి, ఇంక హెల్త్ బాలేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కదా! ఇంక ఈ ఇయర్ చేసుకోలేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా బాగా చేసుకోవాలి అంతే. ఇంక ఇంట్లోకొచ్చిన తర్వాత పిల్లలైతే స్నానం చేశారండి. ముందే పెట్టేసి బయటికైతే వెళ్ళాము. వచ్చేలోపు బాగా కాగిపోయాయి. ఇలా స్నానం చేసి పూజ అయితే చేస్తున్నారు. నేను చేసేసరికి లేట్ అవుతుంది. నేను కొంచెం ఎండబడిన తర్వాత వేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఇంత చలిలో మళ్ళీ స్నానం చేశానంటే మళ్ళీ ఎక్కువైపోతుందనేసి ఇంకా మా పిల్లల్నైతే పెట్టమని చెప్పాను. ఇల్లంతా శుభ్రం చేశాను. వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోగా నేను ఇల్లంతా క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టేశానండి. బయట కూడా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఈ చెట్టు దగ్గర వాళ్ళు ఓన్లీ కడ్డీ అయితే ముట్టించారండి. చలికి గాలికి దీపం అనేది ఉండలేదు, కొండెక్కిపోతుంది. ఇంకా అందుకే బయట ఓన్లీ కడ్డీ మాత్రం పెడుతున్నాము. ఇంకా కిచెన్లో అయితే వంట స్టార్ట్ చేయాలండి. రైస్ అయితే పెట్టేసి ఒక సైడ్ వాటర్ అయితే పెట్టాను. వేడి నీళ్ళు కాంచి పక్కన పెట్టాను. ఇంకా కర్రీ ఏదో ఒకటి చేయాలండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.